తాలు అనేది అసలు ఎక్కడా కానరాట్లేదండి. చూడండి, ఒక్క చాలుగా అనేది ఎక్కడన్నా చెట్టు చుట్టూ మందులు ఊరు వచ్చి చూసినా 20 క్వింటాల పైగానే పడతాయి. ఇప్పుడు పడేది పడ్డదాని వరకు పడదు కాబట్టి పడ్డట్టే పిండి అయిపోతుందండి. ఎక్కడ ఇక చూడండి, ఒక కాయ కూడా రాలే పని లేదు. ఈ 4 ఉన్నాయి. ఇది 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 పూతగాంగంలోనే పిండి అయిపోయింది. ఇది చూడండి, ఇక అసలు ఇంకెక్కడ పూత రాలిపోయినట్టు ఏం లేదండి. ఇక అందుకని పూత పూసినట్టే కాపు అయిపోయింది. నమస్తే అండి, ఈ రోజు మనం ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం అనే విలేజ్ లో 20 ఎకరాల రైతు మొత్తం 6 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. కొత్తపల్లి చిన్న వెంకటేశ్వర గారు, వాళ్ళ బాబు కిరణ్ గారు ఇద్దరు సమక్షంలో ఉన్నాం మనం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు మొత్తం 6 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. మొత్తం 15 ఎకరాలు సాగు చేస్తున్నారు, అందులో 6 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు. ఓకే, ఈ నేల స్వభావం ఎట్లాంటిది? నల్లరేగడి నేల. వచ్చేసి అచ్చ ఎట్లా పెట్టుకున్నారు? 32 సైజు పెట్టినాం. 32 సైజు. ఇట్లా ఒక ఏత వేసినాం. మొక్క ఎట్లా ఉందంటారు? ఇప్పుడు అడిగి ఒక మొక్క వేయడం వల్ల బాగుంది, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ పెట్టుకున్నా ఉంటదండి. మేమైతే 5 పెడుతున్నాం కాబట్టి ఇదే టైప్ లో పెట్టినామండి. ఇప్పుడు ఎప్పుడు సాగు చేశారు? ఎప్పుడు? ఆగస్టు 21 వేసినామండి. ఆగస్టు 21 వేసారు. నారు మీరు పోసుకున్నారా లేదా నర్సరీ తీసుకున్నారా? లేదండి, మేమే రవి హైబ్రిడ్ సీడ్స్ ఎంకి విత్తనం రకం ఎంకి 6268 రకం తీసుకొచ్చుకొని మేమే సొంతం ఒక 20 ప్యాకెట్లు బంజారా తెచ్చుకున్నాం. ఈ ఒక 20 పెట్టుకొని ఈ మేము సొంతం పోసుకొని పెంచుకొని మేమే చేసుకున్నాం అండి. ఓకే, 21వ తారీఖు వేసుకుంటాం. ఇప్పుడు వేసిన దగ్గర నుంచి మీరు మందు కట్టలు అనేది ఎట్లా ఎన్ని వేసారని? 1 ఎకరానికి 10 కట్టలు ఎకరానికి 10 చొప్పున వేసారు. ఇది మొత్తం 2 ఎకరాలు పెట్టారు. 2 ఎకరాలు. మందులు అనేవి ఎలాంటివి కొడుతున్నారు? మొత్తం మంచి బ్రాండ్ కొడతామండి. భయం వాళ్ళే అసలు కొట్టమండి. ఎక్స్పోనస్, అన్ని ఎలక్ట్రానిక్. ఓకే, ఇప్పుడు వేసిన దగ్గర నుంచి కాపు అనేది ఎట్లా ఉంది? కాపు అయితే బాగుందండి. ఎవరైనా పెట్టుకోవచ్చు విత్తనాన్ని. అసలు ఇది రైతు వెనకాడాల్సిన పని లేదు ఈ విత్తనాన్ని గురించి. కాపు సెట్టింగ్ అనేది ఎలా అనిపించింది మీకు? సెట్టింగ్ దగ్గర కాపు గంపులు కానీ దగ్గర రావడం, చెట్టు కింద నుంచి పొదలాగా వచ్చింది. మంచి మన్ను వరకు వచ్చింది. కింద స్టెప్ కాసింది, మళ్ళీ పై 2వ స్టెప్ వచ్చి 2వ స్టెప్ కూడా కాసిందండి. ఓకే, ఇప్పుడు మీరు మందు కొడితే ఎమ్మటే రిసీవ్ చేసుకుంటుంది మొక్క? ఎమ్మటే అసలు ఏమాత్రం తేడా లేదండి. అంటే ముడతలు కానీ ఇట్లా లేదండి. మేము కొట్టేదానికి తీసుకునేదానికి అనేది ఎక్కడ ఆశించలేదు. ఎక్కడ ఒక గొబ్బ చెట్టు గాడు ఏం కానరాట్లేదు. కొట్టింది మంచిగా ఉందండి. గొబ్బలు గాని, ఏరుకుళ్ళుడు గాని ఇలాంటి పెట్టుకున్న రకం ఇదే సేను. పోయిన సంవత్సరం అయితే మొత్తం ఇల్టు మొత్తం వచ్చి చచ్చిపోయింది తోట అంతా ఈ ఎత్తులోకి వచ్చాక. ఈ సంవత్సరం మటుకి ఒక్క చెట్టు కాక రాలేదండి. మంచిగా ఉంది ఈ వెరైటీ. ఎవరైనా పెట్టుకోవచ్చు. దానికి వెనకాడాల్సిన ఎంత కావచ్చు అనుకుంటున్నారు? చెట్టు మీద బాగానే దగ్గర కాపు బాగా పడింది కదా. కాపు చెట్టు కూడా ఎంత 3 అడుగులు పెరుగుంటుంది. 3 అడుగులు ఉందండి. కింద నుంచి పైకి కాపే ఉందండి. మాకైతే ఇప్పుడు ఊరు వచ్చి చూసినా 20 క్వింటాల పైగానే పడతాయి. ఇప్పుడు పడేది పడ్డదాని వరకు పడదు కాకుండా అనేది అంటున్నారండి రైతులు. చెప్తున్నారు పక్క రైతులు. మనం అయితే మాకి ఏటా ఎట్టే ఉంటది. దాన్ని బట్టి 30 క్వింటాలు అయిన రోజులు కూడా ఉన్నాయి, 40 అయిన రోజులు కూడా ఉన్నాయి. మనం కోసే దీన్ని పెంచుకునే దాన్ని బట్టి అండి ఈ వెరైటీ అయితే పెట్టుకోవచ్చు అండి. ఈ రకం పెంచుకోవాలని మీరు ఎట్లా అనుకున్నారు అసలు? అంటే మీ యూట్యూబ్ లో చూసినామండి. వీడియోలు చూసి మాకు ఎవరు చెప్పింది కాదు, మీ వీడియోలే చూసినాం. మీ వీడియోలు చూసి తీసుకొద్దాం, అసలు ఈ సంవత్సరం పెట్టి చూద్దాం అని చెప్పి ఈ ఒక 10-20 ప్యాకెట్లు తీసుకొచ్చినాం. బంజారా ఒక 20 వేరే చేను పెట్టినాం. అది ఈ 2 ఎకరాల మట్టికి ఇది పెట్టినాం. ఇంకో 2 ఎకరాల మట్టికి బయో సీడ్స్ వాళ్ళది పెట్టినాం. ఈ 3 వెరైటీలు ఎట్లా ఉంటాయి ఏందని కానీ దీంట్లో బెస్ట్ గా ఉన్నది ఎంకి బాగుంది అనిపించిందండి. అది మాకైతే నచ్చిందండి. 10 మంది రైతులు అటు ఇటు కొడదు కాబట్టి ఇది అయితే మన సన్న జెండా పాట కింద వచ్చేసిద్దండి. సన్న రకం. ఓకే, నల్లిని కూడా తట్టుకుందండి. ఇప్పుడు దాకా మరి ఎక్కడ ఏం కానాలి. 1 కానొస్తే కొడితే మళ్ళీ ఎమ్మటే పోతుంది.
చూడండి కింద నుంచి కూడా అసలు కాపు అనేది ఎక్కడా తేడా లేదండి అసలు. పట్టుకున్నాను. ఎప్పుడు ఎరుద్దాం అనుకుంటున్నారు? ఈ జనవరి కల్లా ఎరుద్దామని చూస్తున్నాం సార్. జనవరి ఫస్ట్ వీక్ లో. కూలీలు పర్వాలేదా? దొరుకుతారు. ఇప్పుడైతే కొద్ది స్పీడ్ దొరుకుతారండి. ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు బాగా. ఇప్పుడు వేరే రకాలు వేసిన దానికంటే ఇది ముందు పడ్డట్టు. ముందు పడదండి, కాపు ముందు పడది, ముందు పంట పండింది. అంటే ఇంత పండుగ ఇప్పుడు ఎక్కడా లేదు. లేదండి ఎక్కడా లేదు. ఇప్పుడు మా పక్కన తోటలు ఉన్నాయి, వాటి కాడ ఇంత పండుగ అయితే ఏమి అనిపించలేదు. మాకైతే నచ్చిందండి ఇది. ఈ విత్తనం అయితే మేము పెట్టుకుంటాం. ముందుకు 10 ఎకరాలు వేసినా ఈ వెరైటీని ఎంచుకుంటాం, రబీ సీడ్స్ ని. వేరే వెరైటీ కోసం అయితే పోము.